వార్తలకు స్వాగతం. నేను కావ్య. ముందుగా ముఖ్యాంశాలు. సర్కార్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే విధంగా అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారని సిపిఎం ధ్వజం. నిక్షిప్తపాతంగా చేపట్టాలంటూ ధర్నా. వర్షం ప్రభావంతో ప్రజావానికి ఎఫెక్ట్. అంతంత మాత్రంగా వచ్చిన ఫిర్యాదుదారులు, దీనికి తోడు సమయానికి హాజరు కాని అధికారులు, బోసిపోయిన కుర్చీలు. నగరంలో ఇష్టారాజ్యంగా ఆటోల పార్కింగ్, జటిలమవుతున్న ట్రాఫిక్, బస్టాండ్ వద్ద గంటల కొద్దీ స్తంభించిన ట్రాఫిక్. జిల్లాలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు. జిల్లాకు రానున్న ఇన్ఛార్జీలు, పిసిసి కార్యదర్శి నిరంజన్ వెల్లడి. ఆర్మూర్లో దారుణం. వృద్ధురాలిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. రంగంలోకి దిగిన క్లూస్ టీంలు. అనుమానితుడి అరెస్ట్. ప్రభుత్వ భూమిని, చెరువు గొలుసు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే విధంగా భూసర్వే అధికారులు వ్యవహరిస్తుండడంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసర్వే నిక్షిప్తపాతంగా చేపట్టకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నగరంలోని నాగారం, కెనాల్కట్ట ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూమిని, చెరువు కొలుసు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే యోచనను అధికారులు విరమించుకోవాలని సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో దక్షిణ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, కెనాల్కట్ట ప్రాంతంలో ఉన్న 1264 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు కేటాయించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరిట పట్టాలు చూపిస్తూ పేదలను భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. అధికారులు స్పందించి నిష్పక్షపాతంగా భూ సర్వే చేపట్టకపోతే సిపిఎం పార్టీ ఆందోళన తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. ఆసాని చెరువు కింద ఉన్నటువంటి ప్రభుత్వ భూమి స్వయంగా ఎంఆర్ఓ గారే ఈరోజు పేదలు గుడిసెలు వేసుకున్నందుకు ప్రభుత్వ భూమిని ఆక్రమించినారు అనేటువంటి పేరుతోటి సిపిఎం పార్టీ కార్యకర్తలపైన, సామాజిక సంఘాల కార్యకర్తలపైన అక్రమ కేసుల్ని బనాయించడం జరిగింది. పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారనేటువంటిది స్పష్టమైనప్పటికీ ఈరోజు సర్వే ల్యాండ్ అధికారులు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా సర్వేలు నిర్వహించి హద్దుల్ని పాతి అప్పగించేటువంటి ఒక దుశ్చర్యకు పాల్పడతా ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి, దళారుల చేతుల్లో పోతా ఉన్నాయి, భూ కబ్జాదారుల చేతుల్లో పోతున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పోతా ఉన్నాయి. వీటిని కాపాడాలి, పేదల ప్రయోజనాల కోసం వాడాలి అనేటువంటిది సిపిఎం పార్టీ అనేక సంవత్సరాలుగా మొత్తుకుంటున్నప్పటికీ ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోకుండా విద్యారంగ సమస్యల పరిష్కారం, సమాజ సేవే లక్ష్యంగా దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దిశగా ఏబీవీపీ ఆవిర్భవించిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ అన్నారు. దేశ రక్షణ కోసం ఒక సైనికుడిలాగా ఏబీవీపీ కృషి చేస్తుందని అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో యువకులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజిగిరి రాకేష్ మాట్లాడుతూ, దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనుక్షణం పోరాడే సంస్థ ఏబీవీపీ అన్నారు. ఏబీవీపీ ఏర్పడి 68 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో పూలాన్ చౌరస్తాలో జాతీయ జెండా ఆవిష్కరించి తర్వాత జీజీ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు జీజీ కాలేజ్ విద్యార్థులు ఈరోజు సహకరించినందుకు ఏబీవీపీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏబీవీపీ
దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అనేక ఉద్యమాలతో పాటు ఈరోజు ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలలో కూడా ముందుండి ఈరోజు స్వచ్ఛంద సంస్థలాగా పనిచేస్తున్న అతిపెద్ద విద్యార్థి సంస్థ ఈరోజు ఏబీవీపీ ఈరోజు 69 సంవత్సరాలు ముగించుకొని 70 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నేషనల్ స్టూడెంట్ డేగా ఈరోజు దేశవ్యాప్తంగా విజయవంతంగా జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. మురికి నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో లార్వాలు ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఆయిల్ బ్యాగ్స్ వేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా బల్దియా కృషి చేస్తోంది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ఖాళీ ప్రదేశాల్లో మురికి నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో లార్వాలు ఉత్పత్తి జరిగే దోమల బెడద తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉండడంతో బల్దియా ఆయిల్ బాండ్స్తో లార్వాను అరికట్టేందుకు కృషి చేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిపై ఆయిల్ బ్యాండ్స్ను వేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది సిద్దిరామేశ్వర్ మాట్లాడుతూ ఈ ఆయిల్ బ్యాండ్స్ మురికి నీటిపై వేయడం వల్ల ఆయిల్ వల్ల లార్వాకు ఆక్సిజన్ అందకపోవడంతో లార్వాలు దోమలు మృతి చెందుతాయని అన్నారు. తమ ఇంట్లో వృధాగా ఉన్న ఆయిల్ ద్వారా కూడా దోమలను అరికట్టవచ్చని సూచించారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా మున్సిపల్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు. దోమల బెడద నివారణకు యాంటీ లార్వా మెజర్మెంట్స్లో ఆయిల్ బాల్ చేయడం ఒక ప్రక్రియ. ఇందులో స్టాగ్నేషన్ వాటర్లో బ్రీడింగ్ అవుతున్న దోమల లార్వాలు ఉంటాయి. వాటికి ఈ ఆయిల్ బాయిల్స్ వేయడం వల్ల స్టాగ్నేషన్ వాటర్ పైన ఆయిల్ ఒక తెట్టలాగా తయారై ఆ లార్వాలకు ఆక్సిజన్ సప్లై కాకుండా అవి చనిపోవడం జరుగుతుంది. సో వాటిని నివారించడానికి మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఈ వాటర్ స్టాగ్నేషన్ ఏమైనా ఉంటే అందులో మీ ఇంట్లో ఉత్పత్తి అయిన అంటే గోలిచ్చిన ఆయిల్, ఖరాబ్ అయిన ఆయిల్ కానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్న 2 వీలర్స్ వెహికల్స్లో ఉన్న ఆయిల్ కానీ, ఖరాబ్ అయిన ఆయిల్ కానీ, లేకపోతే ఏదైనా వంటకాలు చేసినప్పుడు మిగిలిన ఆయిల్ కానీ, అలాంటి ఆయిల్ను తీసుకెళ్ళి ఆ నీళ్ళపైన జల్లితే మనకు మన ఇంటి పరిసరాల్లో ఉన్న బ్రీడింగ్లలో అంటే వాటర్ స్టాగ్నేషన్లో దోమలు బ్రీడింగ్ కాకుండా ఉంటాయి. మెప్మా రిసోర్స్ పర్సన్లపై ప్రభుత్వానికి చిన్న చూపు తగదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మెప్మా సిబ్బందితో భిక్షాటన గావించి నిరసన వ్యక్తం చేశారు. మెప్మా రిసోర్స్ పర్సన్ల సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరింది. మెప్మా సిబ్బందికి సిఐటియు నాయకులు నూర్జహాన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నూర్జహాన్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పేద మహిళల గుర్తింపు, బడి బయట పిల్లలు, వీధి విక్రయదారులు, రిజర్వే పెన్షన్, ఒంటరి మహిళల నిరుద్యోగుల సర్వేలో కీలక పాత్ర పోషిస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. వెంటనే కనీస వేతనం 18,000, ప్రతి సర్వేకు 500 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం భిక్షాటన చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గత 6 రోజుల నుంచి సమ్మెకు దిగడం జరిగింది. అయ్యా, ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే అన్ని రకాల సర్వే చేయించుకుంటుందో ఆ రకంగా సర్వే చేస్తున్నారు తప్ప కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత గురించి కానీ వాళ్ళ జీవితాలు, కుటుంబాలు ఎట్లా బతుకుతారనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఆలోచించట్లేదు. సర్వే ఇచ్చేటప్పుడు నువ్వు ఎట్లా సర్వే చేసినావా లేదా, ఇంట్లో కుటుంబాలలో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది చదువుకోలేదు, బాత్రూమ్ కట్టిర్రా లేదా, ఆ బాత్రూమ్ వాడుతుర్రా లేదా, పిల్లగాడు పుడితే ఆడపిల్ల పుట్టిందా, మగ పిల్లగాడు పుట్టిందా, ఈ రకంగా ప్రభుత్వం సర్వే చేసుకుంటా ఉంటే మాత్రం వాళ్ళ కుటుంబాలలో మాత్రం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావానికి అధికారులు గైర్హాజరు కావద్దని కలెక్టర్ ఆదేశించిన అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ప్రజావాణి మొదలై గంటలు గడిచినా అధికారులు లేకపోవడంతో కార్యాలయం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పక హాజరు కావాల్సి ఉంటుంది. కానీ అధికారులు ప్రజావానికి హాజరు కాకపోవడంతో జిల్లా కలెక్టర్ సైతం పలుమార్లు అధికారులను హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ప్రజావాణి మొదలై గంటలు గడిచినా ఫిర్యాదుదారులు కార్యాలయానికి వచ్చిన అధికారులు లేకపోవడంతో ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వస్తే అధికారులు లేకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇకనైనా జిల్లా కలెక్టర్ అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క జిల్లా కలెక్టరేట్ల కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమం అనేది ప్రతి సోమవారం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారులు, జిల్లా శాఖ స్థాయి అధికారులు కూడా హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకోసమంటే ఈరోజు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కోసం వివిధ శాఖల అధికారులను తప్పనిసరిగా హాజరవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకోసమంటే ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ సాధక బాధకాలు అధికారులకు వ్యక్తపరచుకోవడానికి కోసం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ తీరా చూసేసరికి అధికారులు సమయానికి రాకపోవడం అనేది కనబడుతూ ఉంది. వచ్చిన అధికారులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కేవలము కింది స్థాయి జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో వస్తున్నారు. కానీ ఈ యొక్క జిల్లా స్థాయి అధికారులు రాకపోవడంలో చాలా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కావాలి. ఇప్పుడొక ప్రకటన చూద్దాం. సింధ్ షాపింగ్ మాల్ రంజాన్ ధమాకా 30% మెగా డిస్కౌంట్ సేల్. సింధ్ షాపింగ్ మాల్. సింధ్ షాపింగ్ మాల్. హ్యాపీ రంజాన్, హ్యాపీ షాపింగ్. సింధ్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. డిఎస్ చిత్తశుద్ధి కలిగిన నేత అని అనుచరులు పేర్కొన్నారు. పార్టీ పరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో నిజామాబాద్ మండలానికి చెందిన అనుచరులు కార్లలో హైదరాబాద్కు వెళ్లారు. తెరాస సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్కు అండగా నిలబడేందుకు అతని అనుచరులు సోమవారం నియోజకవర్గం నుండి భారీగా బయలుదేరి హైదరాబాద్కు వెళ్లారు. చిన్న చిన్న నాయకులు చెప్పిన మాటలు విని మహావృక్షం లాంటి డి శ్రీనివాస్పై అబండాలు వేయడం సరికాదని, చిత్తశుద్ధి కలిగిన నేతపై నిందలు వేసేటప్పుడు పలు కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎంపీపీ సాయిరెడ్డి అన్నారు. 3 సార్లు పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన నేత అవసరం పార్టీకి ఎంతైనా ఉందని అన్నారు. డి శ్రీనివాస్ వెంటే మేమంతా ఉన్నామని, నేడు 100 కార్లలో ఓదార్పు యాత్రగా వెళ్తున్నామన్నారు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే 1000 కార్లతో వచ్చి తమ నిరసన గలం వినిపిస్తామని అన్నారు. నిజామాబాద్, మోపాల్, డిష్పల్లి, జక్రన్పల్లి, దర్పల్లి, సిరికొండ, ఇందల్వై మండలాల నుండి భారీగా మద్దతుదారులు తరలి వెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసుల నిఘా కరువైంది. ఇష్టారాజ్యంగా వాహనాలను రోడ్లపై నిలపడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసుల నిఘా కరువవ్వడంతో వాహనాలను రోడ్లపై ఇష్టారాజ్యంగా నిలుపుదల చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు రోడ్లపై కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుండి వచ్చే అంబులెన్స్లు వాహనాల మధ్యలో ఇరుక్కుపోవడంతో రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ప్రధాన రహదారిపై ఉన్న అక్రమాలను తొలగించడమే గాక ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
నిజామాబాద్ నగరంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోయింది. ప్రధానంగా బస్టాండు, రైల్వే స్టేషను, అదే రంగా ఈ హాస్పిటల్కి సంబంధించి నిజామాబాద్తో పాటు ఇతర జిల్లాల నుంచి, జిల్లా నలుమూలల నుంచి కూడా ప్రజలు తమ సౌకర్యం కోసం నిజామాబాద్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది, అవసరాల కోసం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ రోడ్లను పెంచకపోవటం మూలంగా ఇవాళ విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోవడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నా లేకుంటే బస్టాండ్కి రావాలన్నా కూడా ఇవాళ దాదాపు గంట అరగంట టైం వేస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు, నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ 100,000 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఎక్కడ పోతున్నాయి ఇవాళ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి రోడ్లను విస్తరించి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యపై స్పందించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన భారతి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు అతి దారుణంగా పదునైన ఆయుధాలతో గొంతు కోసి హత్య చేశారు. భారతి భర్త లింగయ్య ఓ శుభకార్యం నిమిత్తం మచ్చర్ల గ్రామానికి వెళ్లి వచ్చిన తర్వాత రక్తం మడుగులో ఉన్న భార్యను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్మూర్ ఎస్హెచ్ఓ రాఘవేందర్ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ ద్వారా రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో ఓ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే హత్య విషయంపై ఎస్హెచ్ఓ రాఘవేందర్ మాట్లాడుతూ త్వరలోనే హత్యకు గల కారణాలు, నిందితులను మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. 30 నిమిషాలకు అందాజ మన బోనిక లింగయ్య అని చెప్పేసి మామిడిపల్లి గ్రామ నివాసి. అతను మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కొడుకు రవికాంత్ పెళ్లి సంబంధం గురించి మాచర్ల గ్రామానికి వెళ్ళినాడు. అతని భార్య ఇద్దరు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఆ అమ్మాయి భారతి 55 సంవత్సరాలు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పదునైన ఆయుధంతో ఆమె చెవి భాగాన, గొంతు భాగంలో పొడిచి ఆమె వద్దనున్న బంగారు చైను మరియు చెవి దుద్దులను ఎత్తుకొని వెళ్ళిపోయినారు. దీని మీద ఇంట్లో ఎవరు లేని సమయంలో వచ్చి ఎవరో గుర్తులేని దొంగలు వచ్చేసి మేము కొట్టి చంపినారని చెప్పేసి బోనిక లింగయ్య వచ్చేసి నిన్న రాత్రి ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో అతను ఫిర్యాదు చేసినాడు. దీని మీద దర్యాప్తు చేస్తున్నాడు. వర్షాల ప్రభావంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అంతంత మాత్రంగా సాగింది. జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు తక్కువ స్థాయిలో కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావానికి వర్షాల కారణంగా ఫిర్యాదుదారులు తక్కువ స్థాయిలో వచ్చారు. పీడీఎస్యు నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు కార్యదర్శి కార్తిక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల ఏర్పాటు చేసి 10 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అద్దె భవనంలో కొనసాగించడం విడ్డూరమన్నారు. వెంటనే మౌలిక వసతులు కల్పిస్తూ ఉపాధ్యాయ సిబ్బందిని నియమించాలన్నారు. ఈరోజు పీడిఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజాం కాలంలోని నిజామియా ఉర్దూ మీడియం పాఠశాల గురించి రావడం జరిగింది. ఈ స్కూల్ ప్రారంభమై దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ స్కూల్ భవనము పూర్తిగా రేకుల షెడ్లోనే కొనసాగుతున్నది. దానికి 10 లక్షల రూపాయలు ఫండ్ శాంక్షన్ అయినా కూడా, అదేవిధంగా దాన్ని కట్టడానికి ప్లేస్ ఉన్నా కూడా ప్రభుత్వాలు అధికారులు ముందుకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈరోజు ఎన్నో ఉద్యమాలు మొన్న నుంచి గత 10 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇలాంటి స్పందన లేకపోవడం ఎంతో దుర్మార్గ స్థితికి ఎదుగుతుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి కానీ దుర్వ్యయం చేస్తున్నది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, ఉద్యమాలు ఇంత ఆపబోము, సమస్య పరిష్కరించే వరకు కొట్లాడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీ, ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రత్యేక గ్రాంట్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దాసు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కాని యెడల భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఉద్యోగుల్ని వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి జేఏసీ పిలుపునిచ్చింది. అదేవిధంగా జేఏసీ జూన్ 20 తారీఖు నాడు సమ్మెకు నోటీసు ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టింగ్, అవుట్సోర్సింగ్ సిస్టమే ఉండదు. ఈ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని, కార్మికులని పర్మనెంట్ చేసే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చి ఉన్నారు. కానీ 4 ఏళ్ల పరిపాలనలో మాకు బాధ తప్ప పర్మనెంట్ రాలేదు, పని భద్రత కలగలేదు. అందుకోసమే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 50,114 మంది కార్మికుల్ని పర్మనెంట్ చేసింది.
నెలకు 13,680 రూపాయలు ఇస్తూ ఉంది. పొరుగున ఉన్నటువంటి కేరళ రాష్ట్రం రోజుకు 600 చొప్పున నెలకు 18,000 ఇస్తూ ఉంది. మరి బంగారు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశానికి ఆదర్శం అని చెప్తూ అదేవిధంగా ధనిక రాష్ట్రం అని చెప్తున్నటువంటి మన రాష్ట్రంలో మనకు వేతనాలు ఎందుకు పెరుగుతలేవు, ఎందుకు పెంచరు, వెంటనే వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి మేము జేఏసీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జేఏసీలో ఐఎఫ్టియు, సిఐటియు, టీఆర్ఎస్, కేవీ, ఏఐటీసీ కార్మిక సంఘాలు ఉండి ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తూ ఉన్నాయి. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని జిల్లా బార్ అసోసియేషన్ సంఘ సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో న్యాయవాదులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన 100 కోట్లకు వడ్డీ రూపంలో వచ్చే 23 కోట్ల రూపాయలతో న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకం అమలు చేయడం సంతోషకరమని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీహరి ఆచార్య తెలిపారు. ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం 3 సంవత్సరాల క్రితం బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 100 కోట్ల రూపాయలను వినియోగం చేయటం కోసం న్యాయవాదుల ట్రస్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ న్యాయవాదుల ట్రస్టు న్యాయవాదుల అధ్యక్షులను పిలిపించుకొని వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 20,000 మంది న్యాయవాదులు వృత్తిలో ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం కోసం భార్యాభర్తలకు 2 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కల్పించడం జరిగింది. సుమారుగా 18,000 నుంచి 20,000 మంది న్యాయవాదులకు ఈ అవకాశం ఉంటుంది. యువ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ రూపంలో చేతనందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించేందుకు సన్నద్ధం కావడం శుభపరిమాణమన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని న్యాయవాదులు తెలిపారు. న్యాయవాదుల కృషిని గుర్తించి తెలంగాణ రావడానికి న్యాయవాదుల యొక్క పాత్ర గణనీయమైందని వారిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల 60 సంవత్సరాల చరిత్రలో ఎవ్వరు కూడా ప్రభుత్వం పట్టించుకొని సమయంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 100 కోట్లు న్యాయవాదులకు ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి దానికి వచ్చినటువంటి వడ్డీలో న్యాయవాదులకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను చేయడానికి ప్రభుత్వం ఆలోచించి ఈ నెల 12న నిర్వహించే జిల్లా వడ్డెర మహాసభను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు వడ్డెర రాష్ట్ర కన్వీనర్ పల్లపు సమ్మయ్య తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర వడ్డర్ల లక్ష్య సాధన సంఘం రాష్ట్ర నాయకులు పల్లపు సమ్మయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న శ్రీరామ గార్డెన్లో నిర్వహించి తలపెట్టిన వడ్డెర మహాసభను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు తెలిపారు. సంఘం సభ్యులు గమనించగలరని చెప్పారు. గురువారం రోజున శ్రీరామ గార్డెన్ 6వ ఫ్లోర్లో జరగవలసినటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వడ్డెర మహాసభను రద్దు చేసుకుంటున్నాం. మా యొక్క సభకు రావాల్సినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి అల్వకుంట్ల కవిత గారు అనివార్య కార్యంలో రాలేకపోతుందని సమాచారం ఇచ్చినందున ఇంటి సభను క్యాన్సల్ చేసుకుంటున్నాం. మళ్ళీ త్వరలోనే వారి యొక్క సమయాన్ని తీసుకొని మేము సభ నిర్వహిస్తాం. ఎందుకంటే మా యొక్క వడ్డలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే మేము అది చేస్తున్నాం. ఎందుకంటే తరతరాలుగా 70 సంవత్సరాల పరిపాలన వడ్డీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ నెల 16న ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నట్టు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ చెప్పారు. డివిజన్ బూత్ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని సూచించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ జిల్లా కేంద్రానికి ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాస్తో పాటు
కుంతియా తదితరులు రానున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతం చేసేందుకు జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో కార్యకర్తల్లో ఉత్సాహం కలుగజేసేందుకు ఈ పర్యటన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఎన్ఎస్యుఐ ఎన్నికల్లో విజయం సాధించిన విపుల్ గౌడ్ను పిసిసి కార్యదర్శి నిరంజన్, తాహిర్ బిన్ హమ్దాన్లు ఘనంగా సన్మానించారు. కేరళలో కర్ణాటక ఎలక్షన్ జరిగిందో అదేవిధంగా ఇక్కడ కూడా జరపాలని వాళ్ళ కోరిక. కూడా ఇన్ఛార్జ్ నుండి కింది లెవెల్ బూత్ లెవెల్ కమిటీ కింది లెవెల్ నుంచి పనిచేసుకుంటూ వచ్చి ఈరోజు ఎలక్షన్ నడిచింది. అదేవిధంగా అదే సిస్టమ్ ఇక్కడ ఉంటుందని నేను చెప్తున్నాను. కనుక కార్యకర్తలకు మీరు కూడా మెసేజ్ పంపాలి. జిల్లాల మైనారిటీ వారు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి, సేవాదార్, మహిళా కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఎక్కడెక్కడ కాంటాక్ట్ చేసుకుని ఎక్కడెక్కడ మెసేజ్ పంపించాలి. 16th రోజు పెద్ద ఎత్తున పెట్టి ఆయన వచ్చి వాళ్ళకి ఏమేమి మెసేజ్ ఇవ్వాలో మీ అందరూ కూడా మెసేజ్ మీ అందరికీ ఇస్తారు. అదేవిధంగా పోవాల ముందుకు ఎలా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని ప్రెస్ క్లబ్లో జిల్లా మాల జంగం, మహేశ్వర సంఘం నాయకులు ప్రభుస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న మాల జంగం కుల సంఘాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని అన్నారు. అర్హులైన మాల జంగం కుల సభ్యులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో శ్రీ వైష్ణవ సంఘ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ ఈ నెల 15 ఆదివారం సుభాష్ నగర్లో గల వైష్ణవ సంఘ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి సంఘం సభ్యులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. పలు విషయాలు సంఘ అభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్య మరియు జ్ఞానం విలువలు పెంపొందించడానికి ఎస్ఐఓ కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 9 నుండి 14వ తేదీ వరకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ చౌరస్తాలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మరలా ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. వైశ్యులు పొట్టి శ్రీరాములను ఆరాధ్య దైవంగా భావిస్తారని గుర్తు చేశారు. ఇప్పుడు కొన్ని క్రైమ్ వార్తలు. ఎడపల్లి మండలం చాన్కపేట గ్రామంలో గల ఓ వైన్ షాప్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. వైన్ షాప్లో ఉన్న 15,000 నగదు, మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడొక ఆయుర్వేదిక్ చిట్కా. కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఊడడం తగ్గించవచ్చు. మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. శనిదోషం ఉన్నవాళ్ళు రావి చెట్టుకు పూజ చేయాలి. నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి. కే గంగాధర్ జ్యువెలరీస్ వారి వెండి, బంగారు ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 31,800 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 31,300 రూపాయలుగా పలికింది. ఇక తులం ముద్ద వెండి ధర 430 రూపాయలుగా ఉండగా ఇక కిలో ముద్ద వెండి ధర 43,000గా ఉంది. ఆర్నమెంట్ తులం వెండి ధర 410 రూపాయలుగా ఉండగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 41,000గా పలికింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సర్కార్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే విధంగా అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారని సిపిఎం ధ్వజం. నిక్షిప్తపాతంగా చేపట్టాలంటూ ధర్నా. వర్షం ప్రభావంతో ప్రజావానికి ఎఫెక్ట్. అంతంత మాత్రంగా వచ్చిన ఫిర్యాదుదారులు, దీనికి తోడు సమయానికి హాజరు కాని అధికారులు, బోసిపోయిన కుర్చీలు. నగరంలో ఇష్టారాజ్యంగా ఆటోల పార్కింగ్, జటిలమవుతున్న ట్రాఫిక్, బస్టాండ్ వద్ద గంటల కొద్దీ స్తంభించిన ట్రాఫిక్. జిల్లాలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు. జిల్లాకు రానున్న ఇన్ఛార్జీలు, పిసిసి కార్యదర్శి నిరంజన్ వెల్లడి. ఆర్మూర్లో దారుణం. వృద్ధురాలిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. రంగంలోకి దిగిన క్లూస్ టీంలు. అనుమానితుడి అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.